శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హర హర మహాదేవ. శ్రీ శివాయ గురవే నమః. పరశివశిఖర క్షేత్రానికి ఒక మిత్ర భక్తుడికి అందరూ చెప్తుంటే ఆ పరశివశిఖర చాలా బాగుంటుంది అని కొంతమంది వెళ్ళొచ్చిన భక్తులందరూ చెబుతూ ఉంటారు. బాలయోగేశ్వర భగవాన్ గారి మహత్యం గురించి చెబుతూ, ఆ భగవాన్ గారి తేజస్సు గురించి, ఆ భగవాన్ గారి మాటల గురించి, ఆ భగవాన్ గారు చెప్తున్నటువంటి మంచి ఆయన జ్ఞానం గురించి చెప్పేటటువంటివి, ధ్యానం గురించి చెప్పేటటువంటి మాటలు విన్నప్పుడు ఆ భక్తునికి మిత్రుడికి ఆయన నేను మిత్రుడిని అని చెప్పుకుంటారు, నేను ముందు భక్తుడని చెప్తున్నాను. అయితేను ఆయనకి ఆ భగవాన్ని చూడాలనిపించి ఆయనకి తెలిసిన మిగిలిన భక్తులతో కూడి ఆయన పరశివశిఖర క్షేత్రానికి బయలుదేరతారు. అంత దూరం అలాగో వెళ్తారు. శిఖరం ఎక్కాలన్నమాట. ఎక్కేటప్పుడు ఆ ఎక్కటం మొదలు అవుతుంది. కొంచెం దూరం ఒక ఫర్లాంగ్ దూరం నడుస్తారో ఏమో. ఆయన నడిచిన తర్వాత అక్కడికి ఆయనకి భయం పట్టుకుంటుంది. ఇంత కొండ నేను ఎక్కాలా, నేను ఎక్కగలనా, ముందరి నుంచే నిరుత్సాహం అనమాట. ఎక్కగలనా అని ఇలా అంటూ ఉంటారనమాట. అంటూ ఆయన ఏం చేస్తారు, 4 అడుగులేసి అమ్మో పాములేస్తేనో అంటాడు. మళ్ళీ ఇంకా కొంచెం దూరం అడుగులేసి ఈ భక్తులు అంటూ ఉంటారు, మేము ఎప్పుడూ వెళ్తూనే ఉంటాము, మేమున్నాం కదా, నీకెందుకు అంత భయం అని. అమ్మో ఎక్కడి నుంచన్నా పెద్ద పులి వస్తేనో అని మళ్ళీ అంటారు. మళ్ళీ కొంచెం దూరం నడిచేసి అప్పుడు నాకు చెవులు కుడుతున్నాయి అంటాడు. ఇలా మళ్ళీనేమో అలా ఎంతసేపటికి నడవడు, ఇదిగో నాకు దాహం వేస్తుంది అని అంటాడు. మంచినీళ్ళు తాగవయ్యా అని తీసుకొచ్చి ఇస్తారు. తాగుతారు. తాగి ఇంకేముంది నాకు ఆయాసం వస్తుంది అని చెప్పి అంటారు. మళ్ళీ కొంచెం దూరం నడుస్తారు. నడిచి అబ్బా నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయో అని మళ్ళీ కూర్చుండిపోతారు. మళ్ళీ సరే ఈ పక్కనున్న భక్తులు మిత్రులు వీళ్ళందరూ పర్వాలేదు నాయన, మేము ఉన్నాము, మేము చాలాసార్లు వెళ్ళాము, మేము నీకు అండగా ఉన్నాం కదా అని చెప్పి ఎంతో ధైర్యం ఇస్తారన్నమాట. ఇస్తేను అబ్బా నాకు నడుము నొప్పి పుడుతోంది, నేను నడవలేను అంటారు. ఇలా అతను అడుగుకి 4 గంటలు నడుస్తాడనమాట. ఇలా మొదటిసారి వెళ్తారు. తర్వాత రెండవసారి మళ్ళీను భగవాన్తో పాటు ఈ భక్తులు వెళ్తుంటే ఆయనకి మళ్ళీ అనిపించింది, ఇంకోసారి వెళ్దాము అని ఆయనకి అనిపించి బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత ఆయన అప్పుడు కొంత దూరం నడిచిన తర్వాత అనిపిస్తుంది, అమ్మో కిందసారి నేను వెళ్ళినప్పుడు 4 గంటలు పట్టింది కదా, ఇప్పుడు కూడా అంత టైం పడుతుందా, నేను అంత దూరం ఎక్కగలుగుతానా అని చెప్పేసి సందేహాలతో అనుమానాలతో మళ్ళీ ఆయన అపసపాలు పడుతూనే ఉంటారు. ఇంకేముంది నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఇంకేముంది నాకు దాహం వేస్తుంది, ఇలా అమ్మో రాళ్ళు కాళ్ళల్లో గుచ్చుకుంటాను, ఇలా ఆయన అడుగు పడటల్లా. అప్పుడు భగవాన్ గారు పక్కన ఉండి అంటారు, మిత్రమా నీకెందుకు అంత బాధ, నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆయన్ని మిత్రుడిగా చూస్తారు. ఇన్ని మహత్యాలు చూపిస్తున్నారే, ఇంతమంది భక్తులకి ఇన్ని రోగాలు తగ్గుతున్నాయి, ఇంతమందికి వాళ్ళు కన్నీళ్లతో వచ్చిన వాళ్ళందరూ ఆనంద బాష్పాలతో వాళ్ళ కష్టాలు తీరి వెళ్తున్నారు, ఈ అనుభవాలన్నీ చూస్తూనే ఉన్నారు. కానీ ఆయనకి ఎందుకో నేను మిత్రభక్తుడుగానే ఉంటాను అని చెప్పేసి భగవాన్ని గారిని తలుచుకుంటూ ఉంటారు. ఆ భగవాన్ గారు ఆయన చేతులు పట్టుకొని నడవమనేటప్పటికీ ఆయన చెయ్యి పట్టుకున్న మహత్యం ఏమిటో అతనికి ఒళ్ళు తెలియదు,
బాధ తెలియదు. 4 గంటలు నడవటానికి పట్టిన ఆయనకి అరగంట కూడా పట్టకుండానే పరశు శిఖర క్షేత్రానికి ఎక్కుతారు. ఇది నిజంగా చాలా వింత కాదా ఆయనకి? ఇది అంతా జన్మంతా ఆయనకి మధురానుభూతి కలుగుతూనే ఉండవచ్చు అని నేను భావిస్తున్నాను. హర హర మహాదేవ.